భయ్య ఇప్పుడే మన నిన్ను కోరి ప్రీమియర్ షో అయిపోయింది భయ్య. సినిమా బాగా అన్నమాట. పేపర్ నాప్కిన్ ఒకటి తెచ్చుకుంటాను భయ్య. ఎమోషన్ ఆగట్లేదు. అంత లోపల మీరు ఆడియన్స్ రెస్పాన్స్ ఒకసారి చూసండి భయ్య. ప్రీమియర్ షో ఆడియన్స్ రెస్పాన్స్ ఒకసారి చూసేయండి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఇది మన తెలుగులో రెగ్యులర్గా వచ్చే రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ఫార్ములా కాదు భయ్య. నార్మల్గా ఇలాంటి స్టోరీలు, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్, అలాంటి నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఎక్కువగా మనం బాలీవుడ్లో చూస్తుంటాం. చెప్పాలంటే ఒక కరణ్ జోహార్ కైండ్ ఆఫ్ మూవీ అండ్ కరణ్ జోహార్ కైండ్ ఆఫ్ స్టోరీలో ఉంటుంది అన్నమాట ఈ సినిమా. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో సీక్వెన్సెస్ ఉంటాయి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్, అక్కడక్కడ ఎమోషన్స్ అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ క్లైమాక్స్ ఉంటుంది ఈ సినిమాలో. క్లైమాక్స్ ఏంటి అనేది నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. అది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ ఫీల్ గుడ్ క్లైమాక్స్ని కొంచెం బాగా ఎంజాయ్ చేసి లెట్స్ వెల్కమ్ లైఫ్ అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారనమాట. నాని క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే నాని క్యారెక్టరైజేషన్ని ఇంతకు ముందు తను యాక్ట్ చేసిన మాసీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ లాగా ఊహించుకోకండి భయ్య. ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్గా ఉన్న సెకండ్ హాఫ్లో ఆయన క్యారెక్టరైజేషన్లో వేరియేషన్స్ బాగా కనిపిస్తాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మన డైరెక్టర్ ఏంటి క్యారెక్టరైజేషన్ కొంచెం క్లారిటీ లేకుండా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు నాని క్యారెక్టరైజేషన్ అనిపిస్తుంది. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికే మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాని క్యారెక్టరైజేషన్లో తను ఏం చెప్పాలనుకునేది చాలా క్లియర్గా మన డైరెక్టర్ చెప్తాడు. నివేదిత థామస్ డిడ్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ భయ్య. షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఇన్ టాలీవుడ్. ఈ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇంకా ఆది క్యారెక్టరైజేషన్కి వస్తే మా సరైనోడిలో ఆదిని మంచి సూపర్ క్యారెక్టరైజేషన్లో చూసి ఇప్పుడు కొంచెం క్లాసీ రోల్లో కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ ఆది ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బాగానే పర్ఫామ్ చేశారు భయ్య. ఇంకా సెకండ్ హాఫ్లో అక్కడక్కడ మెసేజ్లు ఇచ్చే సీన్లు, క్లాసులు పీకే సీన్లు అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు భయ్య. కొన్ని డైలాగ్స్ కొంతమందికే కనెక్ట్ అవుతాయి. డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినప్పటికీ డైరెక్టర్ ఈ సినిమాని బాగానే హ్యాండిల్ చేశాడు భయ్య. అక్కడక్కడ బాబు ఎటెళ్తుందరా నాయన సినిమా అన్న కన్ఫ్యూజన్ మనకు వస్తుంది. కాకపోతే ఒక ఫీల్ గుడ్ క్లైమాక్స్ సినిమాని కరెక్ట్ డైరెక్షన్లోనే తీసుకెళ్లాడు అని లాస్ట్కి మూవీ అయిపోయాక మనందరికీ అనిపిస్తుంది. సో అది భయ్య. ఇంకా నిన్ను కోరి సినిమాలో ఓపెన్ క్వశ్చన్స్, ఓపెన్ ఇష్యూస్, అబ్బా ఏంట్రా బాబీ సీన్లు, ఇలాంటివన్నీ మనం డీటెయిల్డ్గా వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఈ సినిమా చూసినప్పుడు ఏమనిపించింది అనేది టకటక movietalk.coలోకి వెళ్ళి మీ రివ్యూ మీరు రాసేయండి. అండ్ సినిమా పిక్చర్ ఫాలో అవుతుండండి బికాస్ BBC న్యూ ఎపిసోడ్ ఇస్ కమింగ్ వెరీ సూన్. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం అయ్యా. నాకు ఇంకా నాప్కిన్ దొరకలేదు. సో నేను